హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నాని యాదవ్ గారు. హలో సార్. హాయ్. సో ఈ మోడల్ స్కూల్స్ అనేవి ఉంటాయి, వాటి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం? యాక్చువల్గా మనకు మోడల్ స్కూల్స్ అనేది 2012 2011లో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫస్ట్ మొట్టమొదటిసారిగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఇవి రావడం జరిగింది. సో మన తెలంగాణలో వచ్చేసి 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ రిక్రూట్మెంట్ నుంచి దాదాపుగా 11-12 సంవత్సరాలు సో ఎక్కడేసిన గొంగడి అక్కడలాగానే ఉంది. సో మరి మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ జరిగాయి. సో అంతవరకు ట్రాన్స్ఫర్స్ ఎక్కడా కూడా జరగలేదు. ట్రాన్స్ఫర్స్ జరిగాయి. సో వాళ్ళ దగ్గరికి ఫైల్ తీసుకొని కూడా వెళ్తే డైరెక్ట్ కూడా చెప్పారు ట్రాన్స్ఫర్స్ కావాలి, నెంబర్ 1. నెంబర్ 2 ప్రమోషన్స్. సో ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ అనేది ఒకటి కంప్లీట్ అయిపోయింది. సో రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రమోషన్స్ ఉంది. ఈ ప్రమోషన్స్ కూడా అతి త్వరలోనే కాబోతుంది అనేది కూడా వార్తలు వస్తున్నాయి. సో మోస్ట్లీ నాకు తెలిసి ఈ గురుకులాని మోడల్ స్కూల్స్ని కలిపి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది, లేదా సపరేట్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి మనము దీన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. సో వచ్చినా కూడా మనకు నోటిఫికేషన్ అయితే 100% ఈ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఏదో ఒక రోజున రావచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన నోటిఫికేషన్. కాబట్టి ఇక్కడ మనం కూడా ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది మోడల్ స్కూల్ది భారీ ఎత్తునే వస్తే మాత్రం, ఎందుకంటే ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు. సో కాబట్టి ఇది ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఆస్పిరెంట్స్ ఎవరైనా సీరియస్గా ఉంటే కూడా ప్రిపేర్ కావచ్చు. సో నెంబర్ 1 అయితే. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మోడల్ స్కూల్ అనేది సెంట్రల్ స్కీమ్ అని చెప్పాను కదా, చాలా మందికి కూడా తెలియదు. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే తెలంగాణ మోడల్ స్కూల్ అని కూడా ఒకటి ప్రారంభించారు. నర్సరీ టు సో 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ. ఆటోలతోని ఆల్రెడీ ఒక దగ్గర ట్రయల్ వేశారు. సో అది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. సో అది ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం మన విద్యా వ్యవస్థలో నోటిఫికేషన్స్ మాత్రం భారీ ఎత్తున నోటిఫికేషన్ అయితే రావచ్చు మోడల్ స్కూల్. అది ఎప్పుడు తెలుస్తుంది సార్ అంటే మనకు జనవరి ఫిబ్రవరి తర్వాతనే దాని రిజల్ట్ తెలుస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ నడుస్తుంది. సో ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనకు మార్చి ఏప్రిల్లో మనం దాని మీద ఒక ఎఫెక్ట్, దాని యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ ఆలోచించి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఈ మోడల్ స్కూళ్ళలో ప్లేస్ చేసి. ఓకే. సో మరి వీటికి ప్రిపరేషన్ ఎలా ఉండాలి? వీటికి ప్రిపరేషన్ అంటే కామన్గా ఏంటంటే అప్పుడు జరిగినది 2013-12లో జరిగిందని చెప్పాను కదా. సేమ్ మనకి ఏదైతే ఉన్న టీజీటీ పీజీటీ పోస్టులు ఎక్కువగా ఉంటాయి, ప్రిన్సిపల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉంటాయి. టీజీటీ పోస్టులకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి టెట్ వెయిటేజ్ 20%, సో 80% అతని కంటెంట్, అతని మెథడాలజీ సేమ్ గురుకులా టైపే ఉంటుందండి. పేపర్ కూడా ఇంగ్లీష్ మీడియం, ఎక్స్క్యూజ్లీ ఇంగ్లీష్ మీడియం పేపరే ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం కాబట్టి నేనేమంటూ నాకు గురుకులా ప్రిపేర్ అయ్యే కంటెంట్ ఏదైతుందో యాజ్ ఇట్ ఈస్గా మోడల్ స్కూల్కి ప్రిపేర్ కావచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. సేమ్ కంటెంట్, సేమ్ మెథడ్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే సేమ్ ఆర్గనైజేషన్ కాబట్టి సేమ్ ఉంటుంది. కాబట్టి ఎలాంటి డిస్కస్ చేయడం అవసరం కూడా లేదు. మనం దీని గురించి 100% సబ్జెక్ట్ మాత్రం అదే ఉంటుంది. మీరు సేమ్ గురుకులాకి ఏది ప్రిపేర్ అయితే అదే ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ నాని యాదవ్ గారు. థ్యాంక్ యూ. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే నాని యాదవ్ గారు సన్ రైజర్స్ అకాడమీ నుంచి ఆయన చెప్పినట్టు మీరు ప్రిపేర్ అయితే అండ్ ఆ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరు చాలా కష్టపడి చదువుతుంటారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియో ద్వారా అండ్ ఈ ఛానల్ ద్వారా ఎంతో కొంత హెల్ప్ అయిందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.